ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. కాకి డ్రెస్ వేసుకున్న వారంతా కఠినంగానే ఉంటారన్నది కరెక్ట్ కాదు. తమలోనూ మనసున్న వారున్నారని కొంతమంది పోలీసులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, అప్పుడప్పుడు తమ చేతల ద్వారా చెబుతూనే ఉన్నారు. తాజాగా ఓ విద్యార్థిని విషయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ తీసుకున్న చొరవ పోలీసుల గౌరవాన్ని పెంచే విధంగా సాగింది. ఇంతకీ ఎవరా విద్యార్థిని? ఆమెకు సాయం చేసిన ఆ అధికారి ఎవరు? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ విద్యార్థిని పేరు వైష్ణవి. నల్గొండ జిల్లా నకిరేకలకు చెందిన వైష్ణవి టీఎస్ఆర్ జేసీ పరీక్ష రాసేందుకు శనివారం సాయంత్రమే నగరానికి చేరుకుంది. ఆ రాత్రి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం పరీక్షకు హాజరయ్యేందుకు ఓ గంట ముందుగానే ఇంటి నుంచి బాబాయ్తో సహా బయలుదేరింది. అయితే ఆన్ ది వేలో బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. ఓ 5 నిమిషాల సేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆమె ఓ ఆటో ఎక్కి బయలుదేరింది. అయితే ఆ ఆటో డ్రైవర్కు పరీక్షా కేంద్రం అడ్రస్ తెలియకపోవడంతో వైష్ణవిని నారాయణగూడ గురునానక్ పాఠశాల వద్ద దింపేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఆమె హాల్ టికెట్ చూసిన అధికారులు, మీ ఎగ్జామ్ సెంటర్ ఇది కాదు, అంబరిపేట సిపిఎల్ రోడ్డు పటేల్ నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలలో మీరు పరీక్ష రాయాలి అంటూ వెంటనే అక్కడకు చేరుకోవాలని సూచించారు. టైం చూస్తే కేవలం 15 నిమిషాలే ఉంది. ఆగకుండా ప్రయాణించిన నగరంలోని ట్రాఫిక్ సమస్యల వల్ల అక్కడకు చేరలేని పరిస్థితి ఎదురు కావచ్చు. తప్పదు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మరో ఆటో కోసం ప్రయత్నించింది. అయితే ఆమెకు కనుచూపు మేరలో ఆటో కనిపించలేదు. ఇక ఆటో వచ్చి మాట్లాడుకొని అక్కడకు చేరుకునే లోపల పరీక్ష టైం అయిపోతుందని ఆ విద్యార్థిని గ్రహించేసింది. ఇక పరీక్ష రాసే అవకాశం పోయినట్టే అని భావించి కన్నీటి పర్యాంతమైంది. అయితే ఇదంతా గమనిస్తున్న నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వెంటనే స్పందించారు. ఓ వీఐపీని తీసుకుని వెళ్లే తరహాలో ట్రాఫిక్ను సైరన్ మోతతో తప్పించుకుంటూ సరిగ్గా పరీక్ష ప్రారంభ సమయానికి ముందే ఎగ్జామ్ సెంటర్కు చేర్చేశారు. ఆమె హాల్ టికెట్ చూపించి లోపలికి వెళ్లిన వెంటనే ఆ ఎగ్జామ్ సెంటర్ తలుపులు మూసేశారు. ఓవైపు తన డ్యూటీనే పనంగా పెట్టి తాను పరీక్ష రాసేందుకు కారణమైన ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కు వైష్ణవి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.